అభ్యర్థి ఆశ్ని వర్మ గారికి, సౌత్ అభ్యర్థి సంతోష్ గారికి, అలాగే ఈస్ట్ అభ్యర్థి పుత్తూరు శ్రీనివాసరావు గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గాజువాక ప్రాంతానికి ఒక నిర్వాసితుడిగా, గాజువాక ప్రాంతంలో ఒక నిర్వాసితుడిగా, అలాగే విద్యార్థి దశ నుంచి యువజన విద్యార్థి సంస్థపై పోరాటాలు చేసినందుకు నన్ను పార్టీ గుర్తించి ఈరోజు గాజువాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను నియమించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, శ్రీమతి షర్మిలారెడ్డి గారికి, అలాగే కేవీపీ గారికి, రఘువీర్ రెడ్డి గారికి, రుద్రరాజు గారికి, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో ఇన్ఛార్జ్ అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి నాకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గాజువాకలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ప్రధాన సమస్యలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కోసం అని చెప్పేసి రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. మరి గతంలో ఒక పాదయాత్ర చేశాం. అలాగే గంగవరం పోర్ట్ ఇష్యూ అవనివ్వండి, అలాగే కాలుష్యం అవనివ్వండి, లేకపోతే హౌస్ కమిటీ అవనివ్వండి, ఇలాంటి చాలా సమస్యలపైన మేము ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఓటును అభ్యర్థించి మేము కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అలాగే దేశంలో ఎక్కడా లేనటువంటి విధమైనటువంటి ఒక మేనిఫెస్టో రాహుల్ గాంధీ గారు మన రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఏదైతే యువతున్నదో జాబ్ గ్యారంటీ, అలాగే మహిళలకు, అలాగే రైతులకు, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేరే విధంగా ఒక మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మరి ఆ రూపకల్పన చేసినటువంటి మేనిఫెస్టోని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఎక్కడ వచ్చినా సరే అది అమలు జరిగే విధంగా ఆయన మాటిచ్చారు. కాబట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి మేము అభ్యర్థించి ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతాం. థ్యాంక్ యూ.